ఇక కాకినాడ జిల్లా పోలవరం కార్యాలయంలో ఫైల్స్ దగ్ధంపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్ అయ్యారు. కాకినాడలో పర్యటిస్తున్న మంత్రి కందుల బీఆర్కే న్యూస్ తో మాట్లాడారు. ఫైల్స్ దగ్ధం కేసులో ఎటువంటి వారైనా కఠిన శిక్షలు ఉంటాయన్న మంత్రి కందులతో మా కాకినాడ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం సంబంధించి దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది మనతో మాట్లాడడానికి మంత్రి కందుల దుర్గేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది, దీనిపై అధికార నిర్లక్ష్యం అంటారా? రాబోయే 2 రోజులు దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే కల్ప్రిట్ ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలనేటువంటి మాటతోటి మేము ప్రభుత్వం ఆదేశం ఇవ్వడం జరిగింది. అయితే 2-3 రోజుల్లో దాన్ని రిపోర్ట్ ఇస్తామనేటువంటి మాట మన జేసీ గారు కూడా చెప్పారు. ఏదైనప్పటికీ కూడా ఇలాగా దస్త్రాలని తగలబెట్టేటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందువల్ల ఇలా జరుగుతుందంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, వారు చేసినటువంటి అవినీతిని మళ్ళీ ఈ ప్రభుత్వం బయటికి తీస్తుందనేటువంటి భయంతో ఎవరో ఒకళ్ళని అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని మేనేజ్ చేసి ఈ రకమైనటువంటి పనులకి పాల్పడుతున్నారనేటువంటి మాట స్పష్టంగా వినపడతా ఉంది. ఇవాళ మేము ఖచ్చితంగా చెబుతున్నాం, దీని ఇంతటితో వదలం. ఎందుకంటే ఇప్పటికే ఒక పరంపరగా ఇవి జరుగుతూ ఉన్నాయి. మదనపల్లిలో జరుగుతుంది, ఇంకో చోట జరుగుతుంది, ఇలాగా రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. నిజాన్ని నిగ్గుతీసి దాన్ని ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మేము ప్రభుత్వ పరిపాలన అందించేటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి సంఘటనలు ఖచ్చితంగా వారు చేసిన అవినీతిని బయటికి తీయడానికి అడ్డు వస్తాయనేటువంటి మాటతోటే ఆ ప్రభుత్వం తాలూకు, అప్పటి ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకు మనుషులు, వారికి వంతపాడుతున్నటువంటి అధికారులు చేస్తున్న పనిగానే దీన్ని మేము భావిస్తున్నాం. దీన్ని కంట్రోల్ చేయడానికి సంపూర్ణంగా సిద్ధంగా. మీరు ఎంటర్ అయిన తర్వాత ఈ ఇష్యూని సీరియస్నెస్ గా తీసుకున్నారు. అంతకుముందు కూడా దీన్ని అంత పెద్ద పట్టించుకోలేని పరిస్థితి ఉంది, ఏంటంటారు? లేదు, అందరూ కూడా వారి వారి పనులు చేస్తా ఉన్నారు. నిన్న మేము క్షుణ్ణంగా చూసి ఏదైతే అక్కడ సగం కాలిన పేపర్ దొరికిందో దాన్ని చూస్తే అందులో ఒక ఆదివాసీ వ్యక్తి యొక్క భూమి తాలూకు నష్టపరిహారానికి సంబంధించిన మ్యాటర్ కనబడింది నాకు. అది ఎప్పుడైతే చూసానో అది ఇలాంటివి ఒకవేళ రఫ్ పేపర్ అయినా ఇంకోటి అయినా కూడా దాన్ని భద్రపరచవలసినటువంటి అవసరం ఉంది మనకి. రేపు పొద్దున్న ఒక నష్టపరిహారం ఇవ్వలేదని ప్రభుత్వాన్ని అడిగితే ఇచ్చాము ఇవ్వలేదని చెప్పడానికి మనకు పాత రికార్డు అవసరం కదా. పాత రికార్డు లేకుండా మనం ఇప్పుడు వారి జస్టిఫికేషన్ ఎలా ఇవ్వగలుగుతాం అనేటువంటిదే నా ప్రశ్న. అందువల్ల పాత కాగితాలు ఏవైనా ఉన్నా, దస్త్రాలు ఏవైనా ఉన్నా వాటిని భద్రపరచాలి. భద్రపరిచి ఇది ప్రభుత్వ కార్యాలయం, ప్రజలు అడిగినప్పుడు చూపించాల్సిన బాధ్యత ఉంది. లేకపోతే రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అడిగితే కూడా చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి తగలబెట్టడం అనే సంస్కృతి ఎప్పుడూ లేదు, కొత్తగా వచ్చింది. దాన్ని కంట్రోల్ చేసి తెరుతాం. దీని మీద ఏమైనా అంటే ప్రతిపక్షంగా ఉన్న ఎవరైనా ఇదివరకు ఉన్న అధికారులు కావాలని చేసి ఉంటారంటే ఏదైనా కుట్ర ఉందంటారు దీని మీద? ఇది ఖచ్చితంగా వారి తాలూకు అవినీతి బయటపడుతుందనే భయంతో చేసినటువంటి ప్రయత్నంగానే కనబడతా ఉంది. దీన్ని 2 రోజుల్లో నిగ్గు తెలుస్తాం కనుక ఆ రిపోర్ట్ వచ్చిందని పూర్తిగా చెప్పగలుగుతాం. గత ప్రభుత్వాలు చేస్తున్న తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి ఫైల్స్ దగ్ధానంటే చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు జరగకుండా కూడా ఇప్పటికే ఫైల్స్ ని కూడా భద్రపరిచే విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైందని కందుల దుర్గేష్ చెప్పడం జరిగింది. ఈ ఫైల్స్ దగ్ధం విషయంలో కూడా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. ఓటు స్టూడియో.